పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. విన్నారు కదా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వారి మాటలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని పంకపాటి సర్కారు మీద అంతెత్తు ఎగిరిపడ్డ పవన్ కళ్యాణ్ సారు ఇవాళ చిన్న సీఎం అయినాక మాత్రం ఇప్పుడు ఇట్లా మెత్తగా మాట్లాడుతున్నాడు. మీదికేంచి కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు నేనేం తయారు చేయలేను, గత ప్రభుత్వం చేసిన తప్పు, అప్పుడు కొంతమందిని కొనేసిరని మళ్ళా పంకపాటినే బదనాం చేసే మాటలు మాట్లాడిండు. అట్లనే జనసేన ఎమ్మెల్యేలంతా కూసుండి దాని గురించి ఆలోచించి అసెంబ్లీలో నిలదీయురన్నట్టుగానే చెప్పిండు. అధికారంలో ఉన్నోళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఇంకా నిలదీసుడు, పక్క పార్టీల మీద బదనాం మోపుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేసినట్టు ఈ కేసును సిబిఐకి అప్పచెప్పి దోషులు ఇవ్వాలనేది తొందరగా తెలిసేటట్టు అయ్యుండ్రి. అధికారం మీ చేతులున్నది కాబట్టి మీరు ఏదైనా చేయగలుగుతారు. అంతేగాని ఇప్పటి సుతం ఇట్లనే విమర్శలు చేసుకుంటా పోతే ఎట్లన్నట్టు చెప్పురి పవన్ సారు. కడమ రాజకీయ నాయకులు లెక్కనే మీరు కూడా అవకాశవాద రాజకీయాలు, మీ రాజకీయ ఎదుగుదల కోసం ఇటువంటి వాటిని వాడుకోకుండా దోషులకు శిక్ష పడేటట్టు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతేగాని మేం చేయబట్టే ఆ కేసు బయటికి వచ్చింది, మా నాయకుడు పిలిపిస్తేనే 2 లక్షల మంది వచ్చి ర్యాలీ చేసిరని ఉద్దర మాటలు మాట్లాడితే జనం కొడతారు. కాబట్టి అసొంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు జనసేనాని జన సైనికుల మాటలు విన్న కొందరు ఏపీ పబ్లిక్.